హితముకునవుతా సందెపతి వాలినాక సిగ్గునవుతా నువ్వెళ్ళే దారిలోన నీడనిచ్చుకున్న మావి చెట్టునవుతా నా నవ్వులు నీ వంట కంటి పాపలాగా నిన్ను చూసుకుంటా కన్నీటిని పంచుకుంటా కాలమంతా నీకు నేను కావాలంటా చిన్న చిన్న గుండెలో పొంగుతున్న ఆశలను చూడనా చిన్నదారి చూపులో తడుపుమన్న బాసలను చూడనా చిన్ని చిన్ని గుండెలో పొంగుతున్న ఆశలను చూడనా చిన్నవాడి కళ్ళలో తడుపుమన్న బాసలను చూడనా గుండెలోన సావైనా బ్రతుకైనా నిన్ను విడిచి ఉండలేను క్షణమైనా చిన్న చిన్న గుండెలు పొంగుతున్న ఆశలను చూడనా చిన్నదాని చూపులు తడుక్కుమన్న బాసలను చూడనా చిన్ని చిన్ని గుండెలో పొంగుతున్న ఆశలను చూడనా చిన్నవాడి కళ్ళలో తడుక్కుమన్న బాసలను చూడనా దుటి బొట్టు మీద బొట్టు నిన్ను వీడను మల్లె పూల మీద బొట్టు మాటదాటను చిన్ని చిన్ని గుండెలో పొంగుతున్న ఆశలను చూడనా చిన్నదాని కళ్ళలో తడుక్కుమన్న బాసలను చూడనా లక్ష మాటలేనా కేవల 2 అక్షరాలు చాలునా 1000 జన్మలేనా తలకు పండు ఒక్కరోజు చాలునా తెలుసా మనసా ఇది ఏనాటి అనుబంధము తెలుసా మనసా ఇది ఏ జన్మ సంబంధము తరిమినారు కాలాలు 7 లోకాలు చేరలేని ఒడిలో విరహపు జాడలేనాడు వేడి కన్నేసి చూడలేని జతలో శత జన్మాల బంధాల బంగారు క్షణమిది తెలుసా మనసా ఇది ఏనాటి అనుబంధము తెలుసా మనసా ఇది ఏ జన్మ సంబంధము
తెలుసా మనసా ఇది ఏనాటి అనుబంధము తెలుసా మనసా ఇది ఏనాటి అనుబంధము తెలుసా మనసా ఇది ఏ జన్మ సంబంధము తరిమినారు కాలాలు 7 లోకాలు చేరలేని ఒడిలో విరహపు జాడలేనాడు వేడి కన్నేసి చూడలేని జతలో శత జన్మాల బంధాల బంగారు క్షణమిది తెలుసా మనసా ఇది నాటి అనుబంధము
శ్రీలక్ష్మి పెళ్ళికి చిరునవ్వు కట్నం, శ్రీలక్ష్మి పెళ్ళికి చిరునవ్వు కట్నం, మహాలక్ష్మి పెళ్ళికి మమతే పేరంటం. చిగురులేసే సిగ్గు చీనాంబరాలు, తడిసి పురిసే కళ్ళు నీ తలంబ్రాలు. శ్రీలక్ష్మి పెళ్ళికి చిరునవ్వు కట్నం, మహాలక్ష్మి పెళ్ళికి మమతే పేరంటం. కనుబొమ్మల నడుమ విరిగింది శివధనుసు, కన్నల్లా మెరిసింది కన్నె సీత మనసు. కనుబొమ్మల నడుమ విరిగింది శివధనుసు, కన్నల్లా మెరిసింది కన్నె సీత మనసు. రామచంద్రుడు నెలవంకలిస్తాడని, రామచంద్రుడు నెలవంకలిస్తాడని. అందాలకెందుకు గంధాల పూతలు, అందాలకెందుకు గంధాల పూతలు, కళ్ళకే వెలుతురు మా పెళ్ళి కూతురు, ఈ పెళ్ళి కూతురు. శ్రీలక్ష్మి పెళ్ళికి చిరునవ్వు కట్నం, మహాలక్ష్మి పెళ్ళికి మమతే పేరంటం. అడగలేదు అమ్మనైనా ఏనాడు ఆకలని, పలుసు చెయ్యవద్దు మీరు తానేమి అడగదని. అడగబోదు సిరి సంపదలు ఏనాడు పెనిమిటిని, అడిగేదొక ప్రేమ అనే పెన్నిధిని. చెప్పలేని మోగ బాధ చెప్పకనే తెలుసుకో, మాటలకే అందని మనసు చూపులతో తెలుసుకో, రెప్పవలే కాచుకో. శ్రీలక్ష్మి పెళ్ళికి చిరునవ్వు కట్నం, మహాలక్ష్మి పెళ్ళికి మమతే పేరంటం. చిగురులేసే సిగ్గు చీనాంబరాలు, తడిసే కురిసే కళ్ళు నీ తలంబ్రాలు. శ్రీలక్ష్మి పెళ్ళికి చిరునవ్వు కట్నం, మహాలక్ష్మి పెళ్ళికి మమతే పేరంటం.
ఎదురాడకమ్మా అత్తవారింటికి పోయిరామా ఉత్తమ ఇల్లాలి వనిపించుకుమ్మా ఎన్నో నోములు నోచి కన్నాము నిన్ను కన్నుల చూచితే దిగులుందుచుండు అత్తవారింటికి పోయిరామా ఉత్తమ ఇల్లాలి వనిపించుకుమ్మా బొమ్మల పెండ్లిళ్ళు పులిమాలే ఆడవారుంటారే తల్లి నా ఇంట్లో అత్తవారింటికి పోయిరామా ఉత్తమ ఇల్లాలి వనిపించుకుమ్మా ఆడవెళ్ళిన చోట అట్టే ఉంటేను మళ్ళీ వచ్చిన దాకా దిగులుందుచుండు అత్తవారింటికి పోయిరామా ఉత్తమ ఇల్లాలి వనిపించుకుమ్మా అతి సేవలెల్లప్పుడు అతి భక్తితో సలిపి భరతవనితని పేరుందవమ్మా అతి సేవలెల్లప్పుడు అతి భక్తితో సలిపి భరతవనితని పేరుందవమ్మా అత్తవారింటికి పోయిరామా ఉత్తమ ఇల్లాలి వనిపించుకుమ్మా ఉత్తమ ఇల్లాలి వనిపించుకుమ్మా ఉత్తమ ఇల్లాలి వనిపించుకుమ్మా
మంగళమా. భగవద్భక్తులారా, తీర్థస్థానమైన నైమిషారణ్య వన ప్రాంతంలో సూత పౌరాణిక మహారుషిని ఒక రోజున శౌనకాది మహామునులందరూ వినయ విధేయతలతో నమస్కరించి, గురువర్య, జప తప హోమ యజ్ఞయాగాదులు ఆచరించలేని వారు, వర్షానికి చలికి ఎండకి ఓర్పులేని మానవులు, సంసార బంధంలో చిక్కి వ్యామోహంతో పలుబాధలు అనుభవిస్తూ మోక్షమనే గట్టుకు చేరలేక నీటి నుండి తీసివేయబడిన చేపలా గిలగిలా తన్నుకొనుచున్న వాళ్ల కోరికల నివారణకై మోక్ష మార్గాన్ని అనుసరించే ఏదైనా వ్రతము కలదా చెప్పండి అని అడగ్గా, అంత మహర్షి, నాయనలారా, ఒకానొకప్పుడు నారద మహామునీంద్రుల వారు భూలోకాన్ని చేరి చూడగా ఒకడు పిక్కిరిపోయిన గుడిసెలో ఉన్నాడు, ఒకడు పెద్ద మిద్దెలో ఉన్నాడు, ఒకడు అహంకారంచే విర్రవీగుతున్నాడు. దొంగతనాలు, దోపిడీలు, హత్యలు ఇవన్నీ చూసిన నారద మునీంద్రుల వారి మనసు ద్రవించి వారి తరుణోపాయమునకని భగవత్ స్తోత్రం ప్రారంభించాడు. పరోపకారార్థం ప్రార్థించిన నారద మునీంద్రుల మనస్సు గ్రహించిన శ్రీ మహావిష్ణువు, నారద, సంసార బంధంలో చిక్కి వ్యామోహంతో పలుబాధలు అనుభవిస్తున్న వారల కోరిన కోరికలు పూర్తి చెంది ఇహమందు సుఖపడి మోక్ష మార్గాన్ని అనుసరించే పవిత్రమైన వ్రతము కలదు. అది శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతము. అన్ని లోకాల్లో భక్తిచే వ్రతమాచరించు వారలు సమస్త దుఃఖములు నశించి రోగ శోక భయ విపత్తులకు దూరమై కోరిన కోరికలు సాఫల్యమై ఇహమందు సుఖపడి ముక్తి పొందగలరు. విధి విధానముగా ఎప్పుడైనా ఈ వ్రతాన్ని ఆచరించవచ్చు. పాలు, పెరుగు, చక్కెర, తేనె, నెయ్యి వీటితో పంచామృతమును సిద్ధపరచి రవ్వ, చక్కెర, అరటిపళ్ళు, నారికేళములు ఇంకా సుగంధ ద్రవ్యములతో ప్రసాదాన్ని సిద్ధపరచి ఫలపుష్ప పత్రములతో ఈ వ్రతాన్ని శ్రద్ధగా ఆచరింపవలసినదిగా తెలిపి బ్రాహ్మణోత్తములను సత్కరించి బంధుజనములతో కథను సక్రమంగా విని శ్రద్ధగా ఆచరించవలెనని, మరియు లౌకిక వ్యవహారంలో కూడా సత్యమే పలుకవలెనని, దానివల్ల తమ మనోవాంఛలు అవశ్యముగా పూర్తి చెందునని నారద మునీంద్రుల వారికి తెలుపగా సూతుడు శౌనకాది మునులందరికీ తెలిపెను. ఇట్లు స్కంద పురాణమున రేవాకాండములోని మొదటి అధ్యాయము సమాప్తము. శ్రీ సత్యనారాయణ స్వామికి జై. ఈ ప్రకారంగా మునులందరికీ సూతుడు ప్రథమోధ్యాయము గురించి తెలిపి, నాయనలారా, ప్రపంచమందు ప్రప్రథమముగా శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతం ఆచరించింది ఎవరనగా, కాశీపట్టణమందు శతానందుడనే ఒకానొక బీద బ్రాహ్మణుడు అష్ట కష్టాలు అనుభవిస్తూ తినడానికి అన్నము లేకుండా, కట్టడానికి సరి అయిన వస్త్రాలు లేకుండా, ఇల్లు లేకుండా పలు బాధలు అనుభవిస్తూ భిక్షమడిగి జీవించేవాడు. బాధలు భరించలేని బ్రాహ్మణుడు జీవితంతో విసుగు చెంది, భగవాన్, ఏం పాపం చేశానో అందులకే ఈ లోకంలో నాకు సుఖము లేదు తండ్రి, భార్యాబిడ్డల పోషించుకోలేని అసమర్థుణ్ణి, ఈ లోకంలో జీవించి లాభం లేదు అనుకొని ఈ ప్రకారముగా మదిని తలచి ఆత్మహత్యకు సిద్ధపడ్డ ఆ బ్రాహ్మణునిపై దయతలచి వృద్ధ బ్రాహ్మణ వేషధారి అయిన ఆ పరంధాముడు అడ్డు తగిలి, ఓ ఈ బ్రాహ్మణోత్తమ, ఆగు! నిర్ధనత్వం వలన బాధల్లో చిక్కి ఆత్మహత్యకు పూనుకుంటావా? వలదు. మనోవాంఛలు నెరవేరి ఇహమందు సుఖపడి మోక్ష మార్గాన్ని అనుసరించే ఉత్తమమైన శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతం ఆచరించి తరించుము. నీ సర్వ దుఃఖములు నశించి లక్ష్మీ కటాక్షము కలిగి సుఖముగా నుండెదవని వ్రత విధానమును తెలిపి ఆ పరంధాముడు అంతర్ధానమవగా ఆశ్చర్యచకితుడైన ఆ ద్విజుడు చేతులు జోడించి సత్యమునే అనుసరించునని దీక్షభూని భగవంతుని హృదయపూర్వకముగా ప్రార్థించి ఇంటింటా భిక్షమడుగా పిలువని వారు కూడా పిలిచి పిలిచి సంభావనలు సమర్పించుకొనగా సంతుష్టుడై శుభముహూర్తమున బంధుమిత్ర సమేతుడై వ్రతమాచరించను. ప్రతి పౌర్ణమిన వ్రతమాచరించడము వలన గొప్ప ధనవంతుడై తను క్రొత్తగా నిర్మించిన భవనములో ఒక శుభ సమయమున వ్రతమాచరించుచుండగా ఒకానొక కట్టెలమ్మువాడు దాహముగొని మంచినీటికై ఈ ద్విజునిల్లు చేరి ఫల పుష్ప పత్రములతో అలంకరింపబడిన శ్రీ సత్యదేవుని సింహాసనమును చూసి నమస్కరించి తీర్థప్రసాదమును స్వీకరించి, ద్విజోత్తమ, కన్నుల పండువగా ఉన్న ఈ వ్రతము గురించి తెలుపుడనగా, నాయన, మనోవాంఛలు నెరవేరి ఇహమందు సుఖపడి మోక్ష మార్గాన్ని అనుసరించే ఉత్తమమైన శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతమని వ్రత విధానమును గురించి తెలిపెను. అంత ఆ కట్టెలమ్మువాడు బ్రాహ్మణునితో సెలవు పొంది వ్రతమాచరించునని మదిని తలచి కట్టెలు విక్రయించగా
ఆ రోజు ద్విగుణీకృతముగా ధనము సంపాదింపగలిగాను. అంత ఆ కట్టెలమ్మువాడు ఒక శుభ సమయమున నియమానుసారముగా బ్రాహ్మణ బంధుజన సమేతుడై శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతం ఆచరించి వ్యాపారమున గొప్ప ఐశ్వర్యమును గడించి ఇహమందు సుఖపడి అంత్యమున ముక్తి పొందాడని సూతుడు శౌనకాది మునులందరికీ వచించాను. నాయనలారా, స్కంద పురాణమున రేవాకాండములోని ద్వితీయాధ్యాయము కూడా సమాప్తము. శ్రీ సత్యనారాయణ స్వామికి జై. సూత మహర్షి శౌనకాది మునులతో, మునిశ్రేష్ఠులారా, ప్రజలను కన్నబిడ్డల కన్నా మిన్నగా చూసే ఉల్కాముఖుడన మహారాజు కుటుంబ సహితముగా భద్రశీల నదీ తీరమున భక్తి శ్రద్ధలచే శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతం ఆచరించుచుండెను. ఒకానొక వైశ్యుడు వ్యాపార నిమిత్తమై నౌకలో సామగ్రి నింపుకుని వెళ్తూ నదీ తీరమున మహారాజును చూసి నౌక నాపి అక్కడకు చేరి సవినయముగా, మహారాజా, భక్తి శ్రద్ధలచే మీరు ఆచరించుతున్న వ్రతం ఏమిటో తెలుపుడనగా, అంతా మహారాజు, ఓ ఈ షావుకారు, మనోవాంఛలు నెరవేరే శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతము అని తెలిపిన తక్షణమే ఉత్సాహవంతుడై హృదయపూర్వకముగా, మహారాజా, సంతానము లేని వారికి సద్గతి లేదంటారు. ఎన్నో నోములు నోచాను, ఎన్నో వ్రతములు ఆచరించాను, అయినా ఇంతవరకు సంతానమే లేదు. నాపై దయదలచి ఈ వ్రత విధానము గురించి తెలుపుమని వేడుకోగా, అంత మహారాజు శ్రీ సత్యనారాయణ స్వామి వ్రత విధానమును తెలియపరిచెను. ఆ వైశ్యుడు భక్తి శ్రద్ధలతో తీర్థ ప్రసాదములు స్వీకరించి మహారాజాజ్ఞ పొంది ఇల్లు చేరి భార్యయగు లీలావతికి ప్రసాదమిచ్చి జరిగిన సంగతంతయు తెలియపరచి సంతానానంతరం వ్రతమాచరించగలమని దైవాన్ని ప్రార్థించెను. ఓం కేశవాయ నమః. ఓం నారాయణాయ నమః. ఓం మాధవాయ నమః అని దైవాన్ని నమస్కరించి ప్రసాదం స్వీకరించిరి. భగవదనుగ్రహం వల్ల వారికి సంతానం కలిగిన. కళకళలాడుతున్న ముఖవర్చస్సు గల ఆ అమ్మాయికి కళావతి అని నామకరణం గావించిరి. శుక్లపక్ష చంద్రునిలా దినదినాభివృద్ధి చెంది అమ్మాయి యుక్త వయస్కురాలై వివాహయోగ్యమైంది. అవకాశం చూసి భర్తతో లీలావతి, స్వామి, మీరు సంతానానంతరం వ్రతమాచరించగలనని వాగ్దానం చేసి ఇన్నాళ్ళు గడిపారు, ఇంకెప్పుడు ఆచరిస్తారు చెప్పండి అనగా, లీలా, ప్రస్తుతమ వ్రతమాచరించుటకు సమయం అనుకూలముగా లేదు, అమ్మాయికి వివాహ సందర్భమున తప్పకుండా ఆచరించగలమని సమాధానపరచి బ్రాహ్మణోత్తములను అమ్మాయికి తగిన యోగ్యుడైన వరుణ్ణి చూడుడనగా, వారు వెళ్లి ప్రయత్నించి కాంచన నగరమందు ఒక వైశ్యపుత్రుడు, విద్యావంతుడు, గుణవంతుడు, ధనవంతుడైన యువకుణ్ణి చూసి షాహుకారుకు తెలుపగా సంతుష్టుడై శుభముహూర్తం నిశ్చయించి ఆ వైశ్య యువకుడికి తమ కన్యనిచ్చి వైభవోపేతంగా వివాహం జరిపించాడు. కాని అప్పుడు కూడా వ్రతమాచరించకుండా భార్యను సమాధానపరచి అల్లుడిని వెంటకుని వ్యాపారార్థమై చంద్రకేతు మహారాజు పట్టణం బయలుదేరగా, అంత శ్రీ సత్యదేవుడు అసంతుష్టుడై, ఓరీ దురాత్మ, నీకు అష్టకష్టములు లభించుగాక అని శపించెను. అంత నవగ్రహ మహిమ వల్ల ధనంతో నిండిన ముల్లెలు షావుకారు వెళ్లే త్రోవలో కనపడగా మనసు మారి వాటిని బండిలో చేర్చి ప్రయాణం సాగించినాడు. అంతట ఇద్దరు రాజభటులు బండి నాపి, అయ్యా, రాజమహల్లో దొంగతనం జరిగినందులకు గాను దారిని పోయే ప్రతి వారిని తనిఖీ చేసి మరీ పంపిస్తున్నాం కనుక మీ బండిలో ఏముందో చూపించవలసినదని సామగ్రంతయు చూడగా రాజుగారి వద్ద పోయిన వస్తువులన్నీ వీరి వద్ద లభించాయి. అంతట రాజభటులు ఉగ్రులై షాహుకారును బంధించి రాజుగారి సమక్షంలో ప్రవేశపెట్టారు. అంతట మహారాజునకు ఆగ్రహం కలిగి వీళ్లను 7.5 సంవత్సరములు ఖైదులో ఉంచవలసినదిగా కఠినంగా శిక్షించినాడు. షాహుకారు మాట ఒక్కటి చెల్లలేదు. ఈ ప్రకారముగా ఖైదులో 2-3 సంవత్సరములు గడిచాయి. ఇటు తల్లి బిడ్డలు అష్టకష్టాలు అనుభవిస్తూ ఇంట్లో దొంగతనము జరిగి ఐశ్వర్యమంతయు పోయినందున ఇరుగు పొరుగు వారిండలో దాస్యత్వం చేస్తూ కూడా పస్తులుండవలసిన రోజులు వచ్చాయి. కష్టాలను భరించని కళావతి ఆత్మహత్యకు పూనుకొని తల్లికి చెప్పకుండా ఒకరోజు రాత్రి 2 జాములకు ఇంటి నుండి బయలుదేరి భద్రశిలా నదికి చేరి అందులో పడి ప్రాణత్యాగం చేయాలని ముందుకెళ్లగా అంతరాత్మ బాధ చెంది, కళ, ఆగు, బాధలకు భయపడి పిరికి పందలా ప్రాణత్యాగం చేస్తావా? చూడు, సతీ సావిత్రి, సుమతి తమ యొక్క పతుల ప్రాణములు పోయినప్పటికీ దేవతల మెప్పించి రప్పించినటువంటి శక్తి సామర్థ్యాలు గల స్త్రీలుగా చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయారు. నీవు వారిలా ఆదర్శప్రాయంగా మారాలి. వెళ్ళు, వెళ్ళు, వెళ్ళు అని అంతరాత్మ బోధించగా ఎటూ తోచక అక్కడే భగవంతుణ్ణి ప్రార్థిస్తూ ఏడుస్తూ కూర్చుంది.
ఇంతలో తెల్లవారింది. ఎవరో పుణ్యాత్తులు నదీ తీరమున శ్రీ సత్యదేవుని వ్రతమాచరించుటకు వచ్చి ఈ అమ్మాయిని చూసి, బిడ్డ, మేము వ్రతమాచరించనున్నాము, తీర్థప్రసాదములు స్వీకరించిన నీ బాధలన్నీ తొలగును, రా అమ్మ, బాధపడకుమనిది. కళావతి వారితో వెళ్ళి వ్రతానంతరం తీర్థప్రసాదములు స్వీకరించి ఇంటికెళ్లగా లీలావతి ఆగ్రహంతో, కళ, ఒంటరిగా ఇంత రాత్రి వచ్చావు, ఎక్కడికెళ్ళావు, చెప్పు, నిజం చెప్పుమని ప్రశ్నించింది. అంత కళావతి జరిగిన విషయాన్ని తెలిపి తీర్థప్రసాదములు చేతికిచ్చి క్షమాపణ చెప్పుకుంది. కళ, నీ పుట్టుకలో వ్రతమాచరించగలమని భగవంతుని ప్రార్థించి ఇంతవరకు మొక్కుబడి చెల్లించనే లేదు, అందులకే ఈ కష్టాలేమో అని అంటూ లీలావతి చేతులు జోడించి, సత్యదేవ, పరదేశంలో ఉన్న నా భర్తను అల్లుడిని క్షేమంగా ఇంటికి రప్పించు తండ్రి, మండలం దివసములు అవగానే తప్పకుండా వ్రతమాచరించగలమని ప్రార్థిస్తూ అని ప్రార్థించగా అదే రాత్రి వేళ శ్రీ సత్యనారాయణ స్వామి సాధురూపం ధరించి చంద్రకేతు మహారాజు స్వప్నంలోకి వెళ్ళి, ఓరి చంద్రకేతు మహారాజా, అన్యాయంగా ఆ వైశ్యులను ఖైదు చేశావు, వాళ్ల ద్రవ్యం వాళ్ళకిచ్చి బంధ విముక్తులుగా చేయుము, లేదా నిన్ను నీ రాజ్యాన్ని అరక్షణంలో గంగ నుప్పొంగ చేసి అందులో కలిపి వేస్తాను, జాగ్రత్త అన్నాడు. అంత రాజుగారు దిగ్గున మేల్కాంచి రాజభటులతో ఆ వైశ్యులను పిలిపించి కావలసినంత ద్రవ్యమిచ్చి పట్టు వస్త్రాలు ధరింపజేసి సవినయముగా పంపించినాడు. స్కంద పురాణమున రేవాకాండములోని 3వ అధ్యాయము కూడా సమాప్తము. శ్రీ సత్యనారాయణ స్వామికి జై. అంతట సూతుడు, మునిశ్రేష్ఠులారా, మహారాజాజ్ఞ పొంది ఖైదు నుండి విడుదలై ద్రవ్యంతో నిండిన బండిని తీసుకుని పోవుచున్న వైశ్యులను పరీక్షింపగోరి సాధురూపం ధరించిన శ్రీ సత్యనారాయణ స్వామి వారికి అడ్డు తగిలి, అయ్యా షావుకారు, 2-3 రోజుల నుండి పస్తులుంటున్నాను, ఆకలిగా ఉంది, ఏదైనా దానధర్మం చెయ్యండి అన్నాడు. అంతటా ఆ షావుకారు, అయ్యా సాధువు గారు, మీకు దానం చేసే యోగ్యమైన పదార్థములు మా దగ్గర ఏమీ లేవే, కేవలం ఎడ్లు మేయడానికి తీగలు, కాయలు, గడ్డి తప్ప మరేమీ లేవు, మీ సాక్షిగా చెబుతున్నానన్నాడు. షావుకారు, ఏం పర్వాలేదు, నీ పలుకులే సత్యమవుగాక అంటూ ముందుకు వెళ్లి అష్టాక్షరి మంత్రాన్ని పఠిస్తూ కూర్చున్నాడు. అంత ఆ వైశ్యుడు సముద్ర తీరం చేరి బండిని విప్పి చూడగా అందులో కేవలము తీగలు, కాయలు, గడ్డి తప్ప మరేమీ లేవు. అది చూసిన వైశ్యుడు నిలువునా నీరై బాధపడగా అతని అల్లుడు, మామయ్య గారు, బాధపడి లాభం లేదు, మీరు ఆ సాధువు గారితో అసత్యము పలికినందులకు గాను ఫలితమిది. అతని ముఖంలో ఏదో దివ్య తేజస్సు కనబడుతోంది, అతనే సాక్షాత్ భగవంతుడు కావచ్చు, అతన్నే వేడుకుందాం పదండి అనగా భగవత్ ప్రార్థన గావిస్తూ ఆ సాధువు, స్వామి, అధములము, పాపాత్ములము, కుమతులము, గుణరహితులము, క్షమించు మము కావుము, ఓ దేవదేవ, మాధవ, నారాయణ, పాహిమా. స్వామి, మీతో అసత్యము పలికి అవమానం పొందాం, పాపాత్ములం, మమ్మలను హృదయపూర్వకముగా క్షమించమని వేడుకోగా ఆ పరంధాముడు, ఓరి దౌర్భాగ్యుడా, అశాశ్వతమైన సుఖాన్ని ఆశించి శాశ్వతమైన సుఖాన్ని కోల్పోవచ్చున్నావు, ఏదో ఒక రోజు ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోతామన్న విషయాన్ని మరిచిపోకు, సంతానానంతరం ఎన్నో మార్లు వ్రతం ఆచరిస్తానని వాగ్దానం చేసి అసత్యము పలికినందులకు గాను ఫలితమిది. వ్రతం ఆచరించి నీ వాగ్దానం పూర్తి చేసుకుని సుఖించు, నీ ఐశ్వర్యం నీకు లభిస్తుంది, వెళ్ళుమనగా లెంపలేసుకుని క్షమాపణ వేడుకొని వ్రతం ఆచరించగలనని మదిలో తలచి సముద్ర తీరం చేరి ఎప్పటిలా వస్తువులతో నిండి ఉన్న బండిని చూసి సంతోషంతో ఆ సామగ్రిని పడవలోకి చేర్చి ప్రయాణం సాగిస్తూ భటుల ద్వారా వారు వస్తున్నట్లు కళావతికి, లీలావతికి వార్త పంపించారు. ఆ రోజే వ్రతం ఆచరిస్తున్న తల్లి బిడ్డలు ఈ శుభవార్త విన్నంతనే ఆ సంతోషములో వ్రతం ఆచరించకుండా, తీర్థప్రసాదములు స్వీకరించకుండా తర్వాత పూర్తి చేద్దామనే ఉద్దేశంతో గబగబా సముద్ర తీరం చేరారు. వారు సంతోషమున ఓలలాడుచుండగా, నా వ్రతాన్ని తిరస్కరించి ప్రసాదాన్ని స్వీకరించకుండా అవమానపరిచి వచ్చారా, సరే, దానికి గాను ఫలితం అనుభవించండి అని ఆ పరంధాముడు కుపితుడవగా భగవదాగ్రహం వల్ల సముద్రంలో పెద్ద సుడిగాలి రేగి వీరి పడవ తలక్రిందులైంది. అల్లుడు మాత్రం సముద్రంలో పడిపోయాడు. ఈ దృశ్యాన్ని చూసిన కళావతి, భగవాన్, ఏమి వైపరీత్యము, నా పతి లేకుండా నేను జీవించగలనా, నా పతి లేని జీవనము ఎందులకు, నేను ఏ పాపం చేశానో అంటూ అని ఈ విధముగా పతిని దైవంగా భావించిన కళావతి బాధపడుతూ సముద్రంలోకి పరుగెత్తి ప్రాణత్యాగం చేయాలనుకున్న సమయమున ఆకాశవాణి నుండి దివ్యమైన శబ్దం వినపడింది. కళావతి, ఆగు, నీవు శ్రీ సత్యనారాయణ స్వామి పూజను పూర్తి చేయకుండా, ప్రసాదాన్ని స్వీకరించకుండా వచ్చినందులకు గాను ఫలితమిది.
త్వరగా వెళ్లి స్వామిని క్షమాపణ వేడుకొని పూజలు పూర్తి చేసి తీర్థప్రసాదములు స్వీకరించి సముద్రునికి పూజ గావించిన నీ పతి దక్కుననగా సంతసించి కళావతి లీలావతి త్వరగా ఇంటికి వెళ్లి పూజలు పూర్తి చేసి సముద్రుని పూజించగా ఆవిడ భర్త ఈదుతూ పైకి వచ్చాడు. అప్పుడు వారి సంతోషానికి అంతులేకపోయింది. ఆనాటి నుండి షావుకారు శ్రీ సత్యనారాయణ స్వామిని మరవకుండా ప్రతి పున్నమి సంక్రాంతికి నియమపూర్తిగా వ్రతాన్ని ఆచరిస్తూ ఇహమందు సర్వసుఖములు అనుభవించి తుదకు ముక్తిని పొందాడు. ఈ విధముగా స్కంద పురాణమున రేవాకాండములోని చతుర్థాధ్యాయము సమాప్తము. శ్రీ సత్యనారాయణ స్వామికి జై. అంతట సూత మహర్షి మునులందరితో, నాయనలారా, ఇంకొక చిన్న వృత్తాంతము వినండి. ప్రజలను కన్నబిడ్డల కన్నా మిన్నగా చూసే తుంగధ్వజుడనే మహారాజు ఒక రోజున వేట నిమిత్తమై అడవికి వెళ్లి క్రూర మృగముల వేటాడి వాటిని సంహరించి అలసట తీర్చుకున్నటకై ఒక వటవృక్షము కింద కూర్చుండగా ప్రక్కనే కొద్ది దూరమున ఉన్న చెట్టు వద్ద కొంతమంది గొల్లపిల్లలు భక్తి శ్రద్ధలచే శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతమును ఆచరిస్తుండగా చూసి ఆ బాలకుల కీర్తనలు వింటూ ఆ మహారాజు ముగ్ధుడైనాడు. అంతట మహారాజులు చూసిన ఆ బాలకులు భక్తి శ్రద్ధలతో తీర్థప్రసాదములు తీసుకుని వెళ్ళగా ఆచారము అనాచారము తెలియని మూర్ఖులు వీళ్లచే ప్రసాదము స్వీకరించిన ఎడల ఇతర రాజులచే తనకు అప్రదిష్ట కలుగునని భావించి పిల్లలు చేసే వ్రతంలో భగవంతుడు సాక్షాత్కరించి ఉండునా అనుకుని విర్రవీగి వాళ్ళిచ్చు ప్రసాదాన్ని తిరస్కరించి అశ్వాన్నధిరోహించి రాజమహలు చేరగా భగవన్మహిమ వల్ల రాజమహలు తగులబడి రాజుగారి 9 కుమారులు మరణించారు. రాజ్యములోని వారందరూ పిచ్చివారైనారు. ఇదంతా చూసిన మహారాజునకు మతిపోయినట్లనిపించింది.
భగవాన్, ఏమిటి వైపరీత్యం? నా భార్య, పిల్లలు, రాజ్యము సర్వనాశనమైన తరువాత నేను మాత్రం ఉండి ప్రయోజనమేమిటి అని ప్రాణత్యాగం చేయుటకు సంసిద్ధుడవగా అంత మహారాజా, నీవు అధికార మదాంధుడవై వెర్రవీగి అహంకారముతో గొల్లపిల్లలిచ్చే ప్రసాదాన్ని తిరస్కరించి వచ్చినందులకు గాను ఫలితమిది. శ్రీ సత్యనారాయణ మహాత్ముడంటే సామాన్యుడనుకున్నావా? వెళ్ళు, గొల్ల పిల్లలకు క్షమాపణ వేడుకొని ప్రసాదము స్వీకరించిన ఎడల నీ సర్వ దుఃఖములు నశించి తుదకు ఇహమందు సుఖపడి అంత్యమున ముక్తిని పొందగలవు అన్న ఆకాశవాణి ద్వారా విన్న పలుకులు అతనికెంతో ఆశ్చర్యము కలిగించినవి. అంతట మహారాజు లెంపలేసుకుని నిష్కలంకమైన హృదయముతో భగవత్ ప్రార్థన గావించి ఆ బాలకుల వద్దకు చేరి, గొల్ల పిల్లలార, గోపాలకులార, ఇవిగో మీకు దీర్ఘ నమస్కారంబులు చేయుచున్నాడ. క్షమించి తీర్థ ప్రసాదంబులివ్వరయ్యా. అంటూ క్షమాపణ వేడుకొని, బాలకులారా, భగవంతుడి దృష్టిలో సర్వమానవులు సమానమేనన్న విషయము మరచాను. అహంకారము వల్ల కలిగిన ఫలితమిది. నాయనలారా, నన్ను క్షమించి ప్రసాదమివ్వండి అని ప్రసాదాన్ని స్వీకరించి దైవాన్ని మదిలో తలచి పురోన్ముఖుడయ్యాడు. ఎప్పటిలా రాజమహలు కళకళలాడుతూ కనిపించింది. తమ కుటుంబమంతా సంతోషంగా ఎదురయ్యారు. ప్రజలను, రాజమహలును చూసిన ఆ మహారాజు ఆనందపరవశుడై శ్రీ సత్యనారాయణ స్వామిని వేనోళ్ల కీర్తించి జన్మ జన్మలకు మరువనని తలంచి మళ్లీ గొల్లపిల్లలను పిలిపించి బంధుజన సమేతుడై వ్రతమాచరించినాడు. ఉన్నన్నాళ్లు ప్రతి పౌర్ణమి, సంక్రాంతికి వ్రతమాచరిస్తూ అష్టైశ్వర్యాలతో సుఖించి తన ప్రజలందరికీ వ్రతమును గురించి ప్రచారము గావించి తుదకు ముక్తి పొందాడు. మహానుభావులారా, సూతుడు శౌనకాది మునులందరికీ ఈ వ్రత కథను గురించి తెలిపి ఈ వ్రతమాచరించు వారలకు, ఈ కథను శ్రద్ధగా వినువారలకు రోగ, శోక, భయ విపత్తులు దూరమై మనోవాంఛలు నెరవేరి ఇహమందు సుఖించి అంత్యమున ముక్తిని పొందగలరని తెలిపిరి. ఈ విధముగా స్కంద పురాణ రేవాకాండములోని పంచమాధ్యాయము సమాప్తము. సర్వం శ్రీ సత్యనారాయణార్పణమస్తు. శ్రీ సత్యనారాయణ స్వామికి జై. భక్తజనావళి మొరవిని బాధలుగా పునివో స్వామి, బాధలుగా పునివో. హరి జగదీశ ప్రభో స్వామి, హరి జగదీశ ప్రభో. శరణము వేడితిమి స్వామి, శరణము వేడితిమి. హరి జగదీశ ప్రభో స్వామి, హరి జగదీశ ప్రభో. నిత్యమాయా మోహములో బడి సత్యముని మరిచాము స్వామి, అధములమయ్యాము. హరి జగదీశ
మంత్రపుష్పం సమర్పయామి ఆత్మ ప్రదక్షిణానంతరం ప్రణామం సమర్పయామి. భారతులేరమ్మా